హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఒక న్యూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని ఇనిషియల్ స్టెప్స్ నుండి ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాము. సో మనందరికీ తెలుసు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా మనము టెంప్లెట్స్ యూస్ చేసుకొని క్రియేట్ చేస్తాము. సో అయితే ఫస్ట్ ఈ టెంప్లెట్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూస్ చేస్తాము, దాని పర్పస్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ గా సో టెంప్లెట్ అనేది ఒక బ్లూ ప్రింట్ అన్నమాట మనము స్లైడ్స్ ని క్రియేట్ చేయడానికి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెంప్లెట్ లో కూడా మనకి స్లైడ్ లేఅవుట్స్, కలర్స్, ఫాంట్స్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్ ఇలా అన్ని కూడా ఫ్రీ డిఫైన్ చేసి ఉంటాయి. సో మనకి మన టాపిక్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏ టాపిక్ అయితే చూస్ చేసుకున్నామో ఆ టాపిక్ రిలేటెడ్ దానికి సూటబుల్ అయినటువంటి టెంప్లెట్ ని సెలెక్ట్ చేసుకొని మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇలా మనకి టెంప్లెట్స్ అనేవి యూజ్ అవుతాయి. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ మనకి ప్రెజెంటేషన్ ని క్రియేట్ చేసుకోవడానికి 4 డిఫరెంట్ వేస్ లో ఈ టెంప్లెట్స్ ని చూస్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ ఆప్షన్ బ్లాంక్ ప్రెజెంటేషన్ టెంప్లెట్, సెకండ్ ఆప్షన్ బిల్ట్ ఇన్ టెంప్లెట్స్, థర్డ్ ఆన్లైన్ టెంప్లెట్స్, ఫోర్త్ వచ్చేసి పర్సనల్ టెంప్లెట్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెంప్లెట్ ఆప్షన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ బ్లాంక్ ప్రెజెంటేషన్ టెంప్లెట్. ఈ బ్లాంక్ ప్రెజెంటేషన్ టెంప్లెట్ అనేది స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద డిజైనింగ్ ఎ ప్రెజెంటేషన్ ఆన్ యువర్ ఓన్. మీ ఓన్గా మీరు ఏదైనా ప్రజెంటేషన్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు, మన ఓన్ క్రియేటివిటీతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనం నార్మల్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి వెళ్ళి ఇక్కడ బ్లాంక్ ప్రజెంటేషన్ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు బ్లాంక్ ప్రజెంటేషన్ అనేది వితౌట్ ఎనీ స్లైడ్ లేఅవుట్స్, ఫార్మాట్స్, ఒక క్లీన్ పేపర్ లాగా డిస్ప్లే అవుతుంది అనమాట. మన ఇష్టం ఉన్న ఫార్మాట్స్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో మనం ఈ బ్లాంక్ ప్రెజెంటేషన్ని షార్ట్కట్ కీ యూస్ చేసి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. Ctrl+N షార్ట్కట్ యూస్ చేసుకొని మనం బ్లాంక్ ప్రెజెంటేషన్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిల్ట్ ఇన్ టెంప్లెట్స్. ఈ బిల్ట్ ఇన్ టెంప్లెట్స్ అనేవి మనకు కొన్ని ఫీచర్ టెంప్లెట్స్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ కనపడుతుంది కదా, డిఫరెంట్ టెంప్లెట్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కదా కర్సర్ మూవ్ అవుతున్న ప్లేస్లో. సో ఇవన్నీ కూడా ఫ్రీ డిఫైన్ టెంప్లెట్స్ అనమాట, మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా డిస్ప్లే అయిన టెంప్లెట్స్లో మీ టాపిక్కి సూటబుల్గా ఏదైనా టెంప్లెట్ ఉంది అనుకుంటే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడే ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఈ టెంప్లెట్ ఆఫర్ చేసేటటువంటి స్లైడ్ లేఅవుట్స్ అండ్ థీమ్స్ అనేవి మనకి ఇక్కడ కనపడతాయి. సో ఇలా ప్రివ్యూ కూడా చూడొచ్చు. వన్స్ మీకు ఓకే అనుకున్నట్లయితే ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి టెంప్లెట్తో మనకు ఒక ప్రజెంటేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా బిల్ట్ ఇన్ టెంప్లెట్స్ని యూస్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఆన్లైన్ టెంప్లెట్స్. ఈ ఆన్లైన్ టెంప్లెట్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యే టెంప్లెట్సే కాదు, ఇంకా చాలా టెంప్లెట్స్ కూడా మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇస్తారనమాట. సో అలాంటి టెంప్లెట్స్ని మనము మన ప్రజెంటేషన్కి అప్లై చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనము ఈ ఆన్లైన్ టెంప్లెట్ ఆప్షన్ని యూస్ చేసుకోవచ్చు. సో దట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇప్పుడు సపోజ్ మీకు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు, లైక్ స్కూల్ అని, లేదంటే కాలేజ్ అని, లేదు అంటే బిజినెస్ రిలేటెడ్ ప్రజెంటేషన్ని క్రియేట్ చేస్తున్నారు. సో దానికి రిలేటెడ్ సర్చ్ టర్మ్స్ అనేది ఇక్కడ మనకి సర్చ్ బాక్స్ కనపడుతుంది కదా, సర్చ్ బాక్స్ లో ఎంటర్ చేసినట్లయితే సపోజ్ నేను స్కూల్ అని ఇస్తున్నాను ఇక్కడ. సో మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు స్కూల్ రిలేటెడ్ కేటగిరీలో ప్రొవైడ్ చేసేటటువంటి డిఫరెంట్ టెంప్లెట్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో మీకు ఏదైనా సూటబుల్ అవుతుంది మీ టాపిక్కి అనుకుంటే దాని మీద క్లిక్ చేసినట్లయితే సో మనకి ఇలా ప్రివ్యూ కూడా కనపడుతుంది. సో మీకు నచ్చినట్లయితే క్రియేట్ పర్టికులర్ టెంప్లెట్ అనేది మన కంప్యూటర్లో డౌన్లోడ్ అవుతుంది అండ్ ఆ ప్రజెంటేషన్కి అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఇలా మన ఇన్ఫర్మేషన్ని ఆ ప్రజెంటేషన్లో ఎంటర్ చేసుకొని మీరు మీ ప్రజెంటేషన్ని ప్రజెంట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి లాస్ట్ ఆప్షన్ పర్సనల్ టెంప్లెట్. ఈ పర్సనల్ టెంప్లెట్ అనే ఆప్షను అపార్ట్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అదర్ కంపెనీస్ కానీ లేదంటే మీ ఓన్ టెంప్లెట్స్ కానీ క్రియేట్ చేసుకొని మనము ప్రజెంటేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ టైంలో మనం ఈ పర్సనల్ టెంప్లెట్ ఆప్షన్ని యూస్ చేస్తాము. అపార్ట్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ మనకి చాలా కంపెనీస్ కూడా డిఫరెంట్ టెంప్లెట్స్ని ప్రొవైడ్ చేస్తాయి. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినట్లయితే డిఫరెంట్ టెంప్లెట్స్ కూడా మనకి ఫ్రీ డౌన్లోడ్గా ఇస్తారు, కొన్ని ప్రీమియం కూడా ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్కి ఏదైనా ఆన్లైన్ టెంప్లెట్స్ బాగా సూట్ అవుతాయి అని అనుకున్నప్పుడు మీరు ఆ పర్టికులర్ టెంప్లెట్ ఫ్రీ వర్షన్లో కావచ్చు, ప్రీమియం వర్షన్లో కావచ్చు, ఎలా అయినా పర్లేదు, బట్ నాకు ఆ టెంప్లెట్ కావాలి అని అనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఆ టెంప్లెట్ని
ప్రజెంటేషన్కి అప్లై చేయొచ్చు. సో దానికోసమని మనము ఈ పర్సనల్ టెంప్లెట్ ఆప్షన్ని యూస్ చేస్తాము. ఈ పర్సనల్ టెంప్లెట్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఫీచర్డ్ ఆప్షన్ తర్వాత నెక్స్ట్ పర్సనల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ పర్సనల్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఏవైతే టెంప్లెట్స్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టామో అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఆ స్పెసిఫిక్ టెంప్లెట్ని అప్లై చేసుకోవడానికి దాని మీద క్లిక్ చేసినట్లయితే సో ఇలా మనకి ప్రివ్యూ కూడా ఓపెన్ అవుతుంది. ఇలా మనకి ఆ టెంప్లెట్ ఎలా ఉంటుంది, దాని అపీరెన్స్ ఏంటి, ప్రివ్యూ ఏంటి అనేది చూసుకొని ఓకే అనుకున్నట్లయితే ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆ టెంప్లెట్తో ప్రజెంటేషన్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. సో ఇలా మనం డిఫరెంట్ వేస్లో పవర్ పాయింట్ టెంప్లెట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. మనం ఈ పర్సనల్ టెంప్లెట్స్ ఆప్షన్ గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. మనకు ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఏ ఫైల్ లొకేషన్లో సేవ్ చేసుకోవాలి, దానికి రిలేటెడ్ సెట్టింగ్స్ ఏముంటాయి పవర్ పాయింట్లో, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.